హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం SAP FICOలోని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుంటాము. దీని గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను. ఇందులో మొత్తం 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అన్నమాట. 1 by 1 మనం ఎలా చేయాలి ఈ టీ కోడ్ని ఉపయోగించి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, టీ కోడ్ OX15 అనమాట. అసలు గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, మన ఇండియాలో అయితే కనుక టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అలాగే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి పెద్ద కంపెనీలు అనమాట మన ఇండియాలో. అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటంటే ఇది ఇందులో రకరకాల డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు టాటాలో కనుక మనం చూసినట్టయితే కనుక టాటా మోటార్స్, అలాగే టాటా స్టీల్, ఇంకా టాటా ఇన్సూరెన్స్, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇలా అన్నమాట. ఇంకా టాటా టెలికాం, అలాగే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కూడా ఇవే ఉంటాయి అన్నమాట. రిలయన్స్ మోటార్స్, రిలయన్స్ టెలికాం, ఇంకా రిలయన్స్ ఇన్సూరెన్స్, రిలయన్స్ స్టీల్స్ ఇలా అన్నమాట. వీటిని మాత్రం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఈ కింద ఉన్నవన్నీ కూడా రకరకాల డివిజన్స్ అన్నమాట. వీటన్నిటిని కూడా కంపెనీ కోడ్ అంటారు. ఇది తర్వాత వచ్చే కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత వచ్చే ట్రాన్సాక్షన్ కోడ్ని బట్టి మనం ముందుకు వెళ్తాము. ఇదైతే మనకు ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేద్దాము. దీనికి కోడ్ వచ్చేసి OX15. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది SAP నేను లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ అనమాట. ఇక్కడ కమాండింగ్ ఫీల్డ్లో నేను మన టీ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. OX15 ఇచ్చి ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఉన్నది అనుకోండి కంపెనీ క్రియేట్ చేసి, అప్పుడు మనం పొజిషన్ పైకి వెళ్ళి చెక్ చేసుకుంటాము. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ అనమాట. మనకి ఇది డెమో సర్వర్ కాబట్టి మనకి నచ్చిన నెంబర్స్ అనేవి మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను KSR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ ఉందంట, ఉంటే కనుక తీసుకోరు, వేరేది ఏదైనా ఇవ్వాలి. KSR 9GC అని ఇస్తున్నాను. ఇక్కడ KSR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఇస్తున్నాను. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను అన్నా చాలా అని ఇస్తున్నాను. పోస్ట్ బాక్స్ నెంబర్, ఇది డెమో సర్వర్ కాబట్టి 1 2 3 4 5 6 ఇస్తున్నాను. అలాగే పోస్టల్ కోడ్ ఇస్తున్నాను. అది సిటీ చెన్నై. కంట్రీ, మనకి చెన్నై అనేది ఇండియాలో ఉంది కాబట్టి మన కంట్రీ అనేది ఇండియా తీసుకోవాలి. ఇదిగోండి నేను ఇండియా అని సెలెక్ట్ చేశాను. లాంగ్వేజెస్ అయితే కనుక తెలుగులో ఉండదు కాబట్టి ఇంగ్లీష్ తీసుకోవాలి. ఇదిగోండి ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే కరెన్సీ మనది INR అనమాట. ఇదిగోండి ఫైండ్ బటన్లో ఇస్తున్నాను నేను INR ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అదిగోండి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయటం వల్ల ఏంటంటే ఈ కంపెనీ దగ్గర మనం ఇచ్చిన ఈ యొక్క 6 డిజిట్ అనేవి వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్టయితే కనుక మనకి యాక్సెప్ట్ అనేది చేయదు అనమాట.
వేరే ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుతున్నాము. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే డేటా అనేది ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి మూవ్ చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారాగా మనం మూవ్ చేస్తాం అనమాట. ఇదిగోండి నేను సేవ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఈ పాపప్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి రిక్వెస్ట్ నెంబర్ అనేది 563 అనేది వచ్చింది ఆటోమేటిక్గా. అప్పుడు మనం న్యూ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇంకోండి క్రియేట్ రిక్వెస్ట్, ఈ పేపర్ సింబల్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, అంటే ఈ ట్రాన్సాక్షన్ టీ కోడ్ని ఉపయోగించి మనం ఏం చేసాము అనేది ఇక్కడ రాయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇచ్చిన తర్వాత మనం ఏమైతే ఇచ్చామో అది ఇవ్వచ్చు, లేదనుకుంటే కనుక సేవ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి ఏ యూజర్ దీన్ని అయితే క్రియేట్ చేస్తున్నాడో యూజర్ అండ్ క్లయింట్ 800. ఇంకోటి ఏ తారీఖున ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో డేటు టైంతో సహా ఉంటుంది అనమాట యూజర్ ఎవరు అనేది కూడా. ఇదిగోండి ఇప్పుడు నేను సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఉంది, అక్కడ 563 ఉంది, ఇప్పుడేమో 565, అంటే రిక్వెస్ట్ అనేది చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసిన వెంటనే ఇక్కడ డేటా వాజ్ సేవ్ ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే అప్పుడు మనం కరెక్ట్గా చేసినట్టు. ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని ఇప్పుడు మనం ఫస్ట్ మాత్రం గ్రూప్ ఆఫ్ కంపెనీని మాత్రం క్రియేట్ చేసాం. ఇలా క్రియేట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మనం కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి క్రియేట్ ఏ కంపెనీ కోడ్. ఇక్కడ నేను ఫ్రెండ్స్ ఇంకొకటి, ఇక్కడ నేను ఏదైతే ఇచ్చాను ఇక్కడ ఎక్సెల్లో నేను నా డేటా కోసం నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి మనం ఏమేమైతే ఇచ్చామో ఇక్కడ పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమి ఇచ్చాము, కంపెనీ కోడ్ ఏమి ఇచ్చాము అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇది ఈరోజు వీడియో అయితే.